ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో క్లాస్ 7 సైన్స్ బయాలజీ దీనికి సంబంధించి చాప్టర్ 1 ఏదైతే ఉందో మొక్కలలో పోషణ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ పార్ట్ 4. సో ఆల్రెడీ మనం ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ అయితే చేస్తున్నాము. వీడియోలో అంటే మన ఛానల్లో ఈ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి మీరు అవి చెక్ చేయండి. ఇప్పుడు మనము ఈ వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోకి ఖచ్చితంగా హైప్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేసినప్పుడు మీకు హైప్ అనే సింబల్ చూపిస్తుంది కాబట్టి సో మీరు హైప్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 76. కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో సౌరశక్తి ఏ శక్తిగా మారుతుంది? కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో సౌరశక్తి అంటే సోలార్ ఎనర్జీ ఏ శక్తిగా మారుతుంది? యాంత్రిక శక్తిగా, రసాయన శక్తిగా, విద్యుత్ శక్తిగా, అయస్కాంత శక్తిగా. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది. రసాయన శక్తిగా మారుతుంది, అంటే కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సూర్యుడి నుంచి వచ్చిన కాంతి శక్తిని మొక్కలు ఆహార రూపంలో బంధిస్తాయి, అంటే రసాయన శక్తిగా బంధిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 77. సాధారణంగా మొక్కలు పగటిపూట ఏ వాయువును తీసుకుంటాయి? సాధారణంగా మొక్కలు పగటిపూట ఏ వాయువును తీసుకుంటాయి? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హీలియం. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటాయి. కిరణజన్య సంయోగక్రియ జరగడానికి పగటిపూట కార్బన్ డైఆక్సైడ్ ను తీసుకుంటాయి, శ్వాసక్రియ కోసం ఆక్సిజన్ కూడా తీసుకుంటాయి, కానీ CO2 తీసుకోవడం పగలు ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 78. మొక్కలలో ఆహారం గ్లూకోజ్ తయారవ్వాలంటే ఖచ్చితంగా ఉండవలసినది. మొక్కలలో ఆహారం గ్లూకోజ్ తయారవ్వాలంటే ఖచ్చితంగా ఉండవలసినది కేవలం నీరు, కేవలం గాలి, పత్రహరితం మరియు సూర్యరశ్మి, పైవన్నీ. సో ఇక్కడ మనకు ఆ రైట్ ఆన్సర్ కానీ తీసుకుంటే ఆప్షన్ డి అవుతుంది, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 79. శైవలాలు మరియు శిలీంధ్రాల మధ్య ఉన్న తేడా ఏమిటి? శైవలాలు మరియు శిలీంధ్రాల మధ్య ఉన్న తేడా ఏమిటి? శైవలాలు ఆకుపచ్చగా ఉంటాయి, శిలీంధ్రాలకు రంగు ఉండదు. శైవలాలు స్వయం పోషకాలు, శిలీంధ్రాలు పూతికాహారులు. శైవలాలు నీటిలో ఉంటాయి, శిలీంధ్రాలు తేమ నేలలో ఉంటాయి, పైవన్నీ. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు పైవన్నీ కూడా కరెక్టే. క్వశ్చన్ నెంబర్ 80. పప్పు ధాన్యాల మొక్కలు నేలకు ఏ పోషకాన్ని తిరిగి అందిస్తాయి? పప్పు ధాన్య మొక్కలు నేలకు ఏ పోషకాన్ని తిరిగి అందిస్తాయి? కాల్షియం, నైట్రోజన్, ఇనుము, సల్ఫర్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, నైట్రోజన్. క్వశ్చన్ నంబర్ 81. ఏ జీవి సహాయం లేకుండా చనిపోయిన మొక్కలు మరియు జంతువులు మట్టిలో కలవవు? వైరస్, పూతికాహారులు, పరాన్నజీవులు, మాంసాహారులు. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, పూతికాహారులు. సో బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు వంటి పూతికాహారులు చనిపోయిన వాటిని కుళ్ళింపజేసి మట్టిలో కలుపుతాయి. క్వశ్చన్ నంబర్ 82. కిరణజన్య సంయోగక్రియ అనే పదంలో సంయోగ సింథసిస్ అంటే అర్థం విడగొట్టడం, కలపడం మరియు తయారు చేయడం, నాశనం చేయడం, చూడటం. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? ఆప్షన్ బి, కలపడం లేదా తయారు చేయడం. క్వశ్చన్ నంబర్ 83. ఎడారి మొక్కలలో వేర్లు భూమిలోకి చాలా లోతుగా ఎందుకు వెళ్తాయి? ఎడారి మొక్కలలో వేర్లు భూమిలోకి చాలా లోతుగా ఎందుకు వెళ్తాయి? మొక్క నిలబడటానికి, నీటిని వెతుక్కుంటూ, వేడి నుండి తప్పించుకోవడానికి, ఏది కాదు. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, నీటిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. క్వశ్చన్ నంబర్ 84. మొక్కలు శ్వాసక్రియ ఎప్పుడు జరుపుతాయి? మొక్కలు శ్వాసక్రియ ఎప్పుడు జరుపుతాయి? కేవలం పగలు, కేవలం రాత్రి, పగలు మరియు రాత్రి, వర్షం పడినప్పుడు మాత్రమే. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి, పగలు మరియు రాత్రి, డే అండ్ నైట్. మొక్కలు కూడా జీవులే కాబట్టి బ్రతకడానికి 24 గంటలు శ్వాసక్రియ, ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతాయి, కానీ కిరణజన్య సంయోగక్రియ మాత్రమే పగలు జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 85. అయోడిన్ ద్రావణం అసలు రంగు ఏమిటి? అయోడిన్ ద్రావణం అసలు రంగు ఏమిటి? నీలం, ఎరుపు, గోధుమ లేదా పసుపు, బ్రౌన్ ఆర్ ఎల్లోయిష్, ఆకుపచ్చ. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చి మనకు ఆప్షన్ సి, ముదురు గోధుమ రంగు లేదా పసుపు రంగులో ఉంటుంది. ఇది పిండి పదార్థంతో కలిపినప్పుడు మాత్రమే ముదురు లేదా నీలం రంగులోనికి మారుతుంది.
మిగతా టైంలో మనకు గోధుమ రంగులో లేదా పసుపు రంగులో మాత్రమే కనబడుతుంది. క్వశ్చన్ నంబర్ 86. వృక్ష సామ్రాజ్యంలో ఆహారం కోసం వేరే వాటిపై ఆధారపడే మొక్కలు. వృక్ష సామ్రాజ్యంలో ఆహారం కోసం వేరే వాటిపై ఆధారపడే మొక్కలు. మామిడి, వేప, కస్కుట, పుట్టగొడుగులు, గులాబీ, మల్లె, వరి, మొక్కజొన్న. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, కస్కుట, పుట్టగొడుగులు. క్వశ్చన్ నంబర్ 87. పత్రరంధ్రాలు ఆకుకు ఏ వైపున ఎక్కువగా ఉంటాయి. పత్రరంధ్రాలు ఆకుకు ఏ వైపున ఎక్కువగా ఉంటాయి. పై భాగంలో, కింది భాగంలో, కాండంపై సమానంగా ఉంటాయి. సో ఇక్కడ మనకు ఆన్సర్ కానీ తీసుకుంటే ఆప్షన్ బి, క్రింది భాగంలో అంటే లోయర్ సర్ఫేస్ లో ఉంటాయి అన్నమాట. ఎండ వేడికి నీరు ఆవిరైపోకుండా ఉండటానికి ఇవి ఆకు అడుగు భాగంలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. క్వశ్చన్ నంబర్ 88. మొక్కలలో నీటి రవాణాకు ముఖ్య కారణం. మొక్కలలో నీటి రవాణాకు ముఖ్య కారణం. వేర్ల ఒత్తిడి, బాష్పోత్సేక ఆకర్షణ, ఆకుల బరువు, గాలి వేగం. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, బాష్పోత్సేక ఆకర్షణ, ట్రాన్స్పరేషన్ పుల్. క్వశ్చన్ నంబర్ 89. మనం ఇళ్లలో పెంచుకునే క్రోటన్ మొక్కలు రంగురంగుల ఆకులతో ఉన్నప్పటికీ ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటాయి. వాటిలో కూడా క్లోరోఫిల్ ఉంటుంది. అవి పరాన్నజీవులు. అవి ఆహారం తయారు చేసుకోవు. పక్క మొక్కల నుండి తీసుకుంటాయి. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఆప్షన్ ఏ, వాటిలో కూడా క్లోరోఫిల్ ఉంటుంది. ఎరుపు లేదా పసుపు వర్ణ ద్రవ్యాల కింద ఆకుపచ్చ క్లోరోఫిల్ దాగి ఉంటుంది అన్నమాట. క్వశ్చన్ నంబర్ 90. నేల సారాన్ని పెంచడానికి రైతులు పొలంలో పెంచే పంటలు. నేల సారాన్ని పెంచడానికి రైతులు నేలలో పెంచే పంటలు. లెగ్యుమినస్ పంటలు, కలుపు మొక్కలు, పెద్ద చెట్లు, ఏది కాదు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చి మనకు ఆప్షన్ ఏ అవుతుంది, లెగ్యుమినస్ మొక్కలు అంటే చిక్కుడు మొక్కలు. ఉదాహరణకు వేరుశనగ, పెసరు, మినుములు ఇవన్నీ కూడా ఏంటంటే నేల సారాన్ని పెంచుతాయి. క్వశ్చన్ నంబర్ 91. ఆహారపు గొలుసు ఫుడ్ చైన్ ప్రకారం సరైన క్రమం ఏది. కీటకం, కప్ప, మొక్క, పాము. మొక్క, కీటకం, కప్ప, పాము. పాము, మొక్క, కప్ప, కీటకం. కప్ప, పాము, కీటకం, మొక్క. సో ఇక్కడ వీటిలో రైట్ ఆన్సర్ వచ్చి మనకు ఆప్షన్ బి అవుతుంది. ఫస్ట్ మనకు మొక్క ఉంటుంది, తర్వాత కీటకం ఉంటుంది, కీటకాన్ని కప్ప తింటుంది, కప్పని పాము తింటుంది. సో ఇదన్నమాట క్రమం. క్వశ్చన్ నెంబర్ 92. ప్రోటీన్ల తయారీకి కావలసిన నైట్రోజన్ను రైజోబియం ఏ రూపంలో మారుస్తుంది. ప్రోటీన్ల తయారీకి కావలసిన నైట్రోజన్ను రైజోబియం ఏ రూపంలోకి మారుస్తుంది. వాయు రూపంలోనికి, కరిగే రూపంలోనికి, ఘన రూపంలోనికి, విషపూరితంగా. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, కరిగే రూపంలోనికి మారుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 93. క్లోరోఫిల్ సూర్యకాంతిలో ఏ రంగును ఎక్కువగా గ్రహిస్తుంది. క్లోరోఫిల్ సూర్యకాంతిలోని ఏ రంగును ఎక్కువగా గ్రహిస్తుంది. ఆకుపచ్చ, నీలు మరియు ఎరుపు, పసుపు, తెలుపు. సో వీటిలో రైట్ ఆన్సర్ చూస్తే మనకు ఆప్షన్ బి, నీలం మరియు ఎరుపు. ఆకుపచ్చ రంగును పరావర్తనం చెందిస్తుంది కాబట్టి ఆకులు ఆకుపచ్చగా కనిపిస్తాయి. క్వశ్చన్ నంబర్ 94. ఈ కింది వాటిలో ఏది కీటకాహార మొక్క కాదు. నెపంథిస్, డ్రోసెరా, ఇట్రుక్లేరియా, కస్కుట. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చి మనకు ఆప్షన్ డి అవుతుంది, కస్కుట. మిగతా అన్ని కూడా కీటక ఆహార మొక్కలే. క్వశ్చన్ నంబర్ 95. ఏ సూక్ష్మజీవిని రైతుల మిత్రుడు అని కూడా అంటారు. వైరస్, వానపాము మరియు రైజోబియం, ఈగలు, దోమలు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చి మనకు ఆప్షన్ బి, వానపాము మరియు రైజోబియం. క్వశ్చన్ నంబర్ 96. కణంలోని ఏ భాగాన్ని కంట్రోల్ రూమ్ అని పిలవవచ్చు. కణంలోని ఏ భాగాన్ని కంట్రోల్ రూమ్ అని పిలవవచ్చు. సైటోప్లాజం, కేంద్రకం, కణకవచం, రిక్తిక. సో వీటిలో రైట్ ఆన్సర్ మనకి ఏమవుతుంది, ఆప్షన్ బి, కేంద్రకం, న్యూక్లియస్. క్వశ్చన్ నెంబర్ 97. కిరణజన్య సంయోగ క్రియ రేటు దేనిపై ఆధారపడి ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియ రేటు దేనిపై ఆధారపడి ఉంటుంది. కాంతి తీవ్రత, కార్బన్ డైఆక్సైడ్ లభ్యత, ఉష్ణోగ్రత, పైవన్నీ. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ డి, పైవన్నీ కూడా కరెక్టే. క్వశ్చన్ నంబర్ 98.
శిలీంధ్రాలు ఆహారంపై స్రవించే రసాయనాలను ఏమంటారు? శిలీంధ్రాలు ఆహారంపై స్రవించే రసాయనాలను ఏమంటారు? ఆమ్లాలు, జీర్ణ రసాయనాలు, డైజెస్టివ్ జ్యూసెస్, నీరు, విషం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఆప్షన్ బి అవుతుంది, జీర్ణ రసాలు. క్వశ్చన్ నెంబర్ 99. మొక్కలలో ఆహార గిడ్డంగులు అని వేటిని అనవచ్చు? మొక్కలలో ఆహార గిడ్డంగులు, స్టోర్ హౌసెస్ అని వేటిని అనవచ్చు? పండ్లు, విత్తనాలు, దుంపలు, ఇవన్నీ ఆహారం నిల్వ చేసే ఉండే భాగాలు ఇవన్నీ. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్కి ఆప్షన్ డి అవుతుంది. ఇవన్నీ కూడా కరెక్టే. మొక్కలు తాము తయారు చేసుకున్న ఆహారాన్ని పండ్లు, విత్తనాలు, వేర్లు, కాండాలలో నిల్వ చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 100. మొక్కలకు జంతువులకు మధ్య ఉన్న ప్రధానమైన తేడా. మొక్కలకు జంతువులకు మధ్య ఉన్న ప్రధానమైన తేడా: పెరుగుదల, పోషణ విధానం, శ్వాసక్రియ, ప్రత్యుత్పత్తి. సో వీటిలో రైట్ ఆన్సర్స్ మనకు ఆప్షన్ బి, పోషణ విధానం, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. మొక్కలు స్వయం పోషకాలు, జంతువులు పరపోషకాలు. ఇదే ప్రధాన తేడా. ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోకి ఖచ్చితంగా మీరు హైప్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.